హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు మీకు ఏ టెక్నాలజీలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి ఏ టెక్నాలజీని నమ్మైతే మీరు ముందుకెళ్ళకండి. అలాగే ఏ టెక్నాలజీ వల్ల రాబోయే 5 ఏళ్ళలో రిసెషన్ అయితే రాదు అని చెప్పడానికి ఈ ముఖ్య వీడియో అండి. అయితే నా దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఏ టెక్నాలజీని ఇప్పుడు వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మాత్రం వాడుతున్నాయి, కానీ పరిపూర్ణంగా అయితే వాడతలేదు. అందులో కూడా విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఏ టెక్నాలజీ ఓన్లీ ఇమేజ్లు జనరేట్ చేయడానికి మాత్రమే వాడుతున్నారు. దాని ఏదో విజువల్ జనరేట్ చేయడానికి అయితే పరిపూర్ణంగా వాడతలేదు. ఎందుకంటే దాంట్లో బ్లడ్ కానీ, లేకపోతే నైఫ్స్ కానీ, లేకపోతే క్రైమ్ కానీ అండ్ కొన్ని యాక్షన్ స్పాట్స్ అయితే ఏ ఇవ్వట్లేదు. కాబట్టి అది పూర్తిగా అయితే మాత్రం అది ఇంకా సోర్స్లోనే ఉంది, అది ఇంకా టూల్ అప్డేట్లోనే ఉంది, కానీ ఇంకా అది పూర్తిగా అయితే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అవ్వలేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఏఏలో కూడా ఇన్ఫర్మేషన్స్ని పూర్తిగా నమ్మొద్దు అని చెప్పడానికి ముఖ్య వీడియో అండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ అందరి మొబైల్లో కూడా చాట్ జీపీటీ, లేకపోతే డీప్ స్నేక్, లేకపోతే గ్రోకు అండ్ ఎందుకు జెమినీ ఏఐ అని ఉంటుంది. ఎన్నిట్లోనూ జెమినీ ఏఐ కొంచెం టాప్. ఎందుకంటే గూగుల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా క్యాప్చర్ చేసి ఇవ్వాలంటే జెమినీ ఏఐ అదే కొంచెం గూగుల్కి సంబంధించిన యాప్ కాబట్టి. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, గూగుల్ జెమినీ కూడా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది. దాన్ని నమ్మైతే మాత్రం మీరు ముందుకెళ్ళకండి. ఏదైనా ఒక ట్యాబ్లెట్స్ కానీ వీటిల్లో కానీ జస్ట్ ఇదేంటి అని అడిగితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రం కరెక్ట్గా ఇస్తుంది, కానీ పరిపూర్ణంగా ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా నమ్మైతే మాత్రం మీరు డాక్టర్స్ నిందించొద్దు. ఓకే, అది చెప్పడానికే. అదే దీంట్లో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జెమినీ ఏఏలో ఒక తప్పు దొరికింది. అదేంటంటే నిన్న చెన్నై పరిసర ప్రాంతాల కోయంబత్తూరు ఏదో ఉంటుంది. ఆ కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల పాపను అయితే అత్యాచారం చేసి చంపేశారు. దాని మీద ఐపీఎస్ అధికారులు అయితే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళు ఏదో నవ్వుతూ ప్రెస్ మీట్ పెట్టారని చేసి నిన్న నుంచి మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో క్లిప్ అయితే కనిపించింది. దాన్ని నేను జెమినీ ఏఏ అని అడిగాను, అసలు ఏంటిది అని అడిగితే అసలు అది అప్పుడు వీడియో కాదని, ఆగస్టు 2023లో ఆవిడ జాయిన్ అవుతున్నప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడిందని చేసి అది ఏదో కంటెంట్ ఇచ్చింది. దాని మీద నేను ఇమీడియట్గా నేనేమైనా తక్కువ ఉన్నానా, లేకపోతే మొత్తం జనాలందరూ కూడా రాంగ్ పాపగండ్ చేస్తున్నారని చెప్పి నేను దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటూ యూట్యూబ్లోనే బాగా చెక్ చేసుకుంటూ ఉంటే అవన్నీ నిన్నటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి ఆ స్క్రీన్ షాట్స్ పట్టుకెళ్ళి మళ్ళీ దానికి ఇచ్చి ఏంటి నువ్వు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నావు, అదేమో నిన్నటి వీడియోలు చూపిస్తున్నాయి అంటే, సారీ తప్పు దొరికింది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, అది నిన్నటిదే. బట్ అది వేరే కంటెంటు, జస్ట్ జనాల్ని మ్యానిఫెస్ట్ చేయడానికి చేసిన అపోజిషన్ పార్టీ వాళ్ళు చేశారు. ఎందుకంటే ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో జస్ట్ ప్రెస్ మీట్కి రాకముందు ఆవిడ అలా కూర్చుని ఉంటే కొన్ని మైక్ సెట్ కూర్చి అక్కడ పెడుతున్నప్పుడు ఆ బిహేవియర్ నచ్చక ఆవిడ నవ్వుకుంది. ఆవిడ నవ్వుకుంటున్నప్పుడు ఆ పక్కన వాళ్ళతో వీళ్ళు ఇలాగే ఉంటారా, వీళ్ళు మారరా అనేదో మాట్లాడుకున్నారు. సో ఉన్న ఒక రిపోర్టరు ఆ బిట్ని మాత్రమే కట్ చేసి, ఇదిగో ప్రెస్ మీట్కి వచ్చి వీళ్ళు ఒక అత్యాచారం విషయం మీద మాట్లాడుతూ వీళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నారని చెప్పి కొంచెం అది ఎగతాళిగా ఆ బిట్ మాత్రమే కట్ చేసేయడంతో దాని మీద ఆవిడని సస్పెండ్ చేశారు. విజయ్ జోసెఫ్ ఇవన్నీ రకరకాలుగా రాశారు. అది అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషనే కాదు. సో ఇక్కడ జెమినీ ఏఐ అని అడిగితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ పట్టుకుని మీరు నిజంగా నమ్మి ముందుకెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా పప్పులో కాలు వేసినట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా మెడికల్ విషయంస్లో కూడా ఏనైతే ఫాలో చేస్తున్నారో అది కూడా సమంజసం కాదు. ఎందుకంటే దానికి పూర్తిగా అన్నీ తెలియదు. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తా. జగన్ అభిమానులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు చూడవలసిన వీడియో ఇది. ఏంటంటే జగన్ అభిమానులకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గూగుల్లో కొన్ని ప్రాపగాండాలు గ్రాసిప్స్ ఉంటాయి. ఆయన 420 సీఎం అయినా 1,00,000 కోట్లు దొబ్బేశాడు అనేసి ఉంటాయి. ఎక్కువగా గూగుల్లో సైట్స్లో కూడా అదే చూపిస్తూ ఉంటుంది. ఎందుకు చూపిస్తూ ఉంటుంది అంటే, అపోజిషన్ పార్టీ వాళ్ళు విన్ అవ్వడానికి ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇలాంటి ఫేక్ సైట్లు క్రియేట్ చేసి అవి పెట్టడం వల్ల ఈ టాప్ 20లోనూ పెట్టేలాగా ఎస్ఈఓ క్రియేట్ చేసి పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టినట్టు ఈ టాప్ సైట్స్ అన్నీ వస్తాయి. ఈ టాప్ సైట్స్లో కూడా ఎక్కువగా అతను గొడ్డలతో వాళ్ళ బాబాయ్ని నరికేయడం, లేకపోతే 420 సీఎం అనడం, లేకపోతే 1,00,000 కోట్లు ఇలా దొబ్బేసేయడం రావడం ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు నీ జెమినీ ఏఐ అని అలా హూ ఇస్ ద జగన్మోహన్ రెడ్డి అని అడిగితే అదేమని ఇస్తుందంటే, 420 సీఎం వాళ్ళ బాబాయ్ని నరికేశాడు, అతను అసలు పాలన బాగోదు ఇవన్నీ ఇస్తుంది. ఎందుకంటే అది టాప్ 20 సైట్స్ మాత్రం అది రీసెర్చ్ చేస్తుంది. ఆ టాప్ 20 టైమ్స్లో ఉన్న పోస్ట్ ఎస్ఈఓకి ఉన్న ఈ గూగుల్కి ఇన్పుట్లన్నీ తీసుకుని అందులో దాన్ని ఆల్గారిథమ్ని మాత్రం అది ఆలోచించుకోలేకుండా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాబట్టి అది ఇచ్చేస్తుంది. సో ఇక్కడ అంత నేరపూర్వమైన వ్యక్తి అయితే అతను అసలు 2019లో జనాలు ఎన్నుకోరు కదా.
అది సీఎం అవడు కదా. బట్ ఏంటంటే ఇక్కడ ఇదే విషయం గ్రోక్లో ఎలన్ మస్క్ని కూడా తిట్టిన గ్రోక్ ఒక టైంలో ఎలన్ మస్క్ ఈజ్ రాంగ్ పర్సన్, మళ్ళీ అలా ఆల్గరిథం మార్చుకుంటే మళ్ళీ ఎలన్ మస్క్ మంచోడని చెప్తుంది. అంటే ఏంటంటే టాప్ 20 సైడ్స్లో ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ని మాత్రమే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అర్థం చేసుకుని ఇస్తుంది. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది పరిపూర్ణంగా కరెక్ట్ కాదు. రాబోయే 5 ఏళ్ళలో దీని మీద కొంచెం మార్పు చెందేలాగా అయితే మాత్రం వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే రోబోట్ సినిమాలో రజనీకాంత్ ఫస్ట్ అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి పనిచేస్తాడు. బట్ అతను అప్రూవల్ అయితే రిజెక్ట్ చేసిన తర్వాత అతనికి హ్యూమన్ ఎమోషన్ చెప్తాడు ఆ సైంటిస్ట్ రజనీకాంత్. దానివల్ల అతను ఏంటంటే తనకు తనగా మారి అర్థం చేసుకుని ఆలోచించేలాగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే విధంగా ఇప్పుడు ఈ జిఏ అనమాట, అంటే దానికి ఆలోచించుకునేది అనమాట. ఓకే, అలాంటి జిఏ అనేది ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే ఈ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే మన నాలెడ్జ్ని కొంచెం అప్డేట్ చేసుకోవడానికి అవసరపడుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఏతో బేబచ్చాలు అయితే ఏం జరిగిపోట్లా. బట్ జరిగేది ఏంటంటే నాకు తెలిసి విఎఫ్ఎక్స్లో ఈ ఫోటోషాప్ వర్క్స్ తప్ప విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా అంత డీటెయిల్డ్గా బేబచ్చంగా అయితే జరగట్లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొన్ని టూల్స్ని అది ఈజీ చేసేసింది. అంటే ఏం లేదు, ఒక టూల్కి అది కమాండ్ మనం ఎప్పుడు కొడుతూ ఉండాలి. ఆ కమాండ్కి అది లింక్ ఇచ్చేసేటప్పటికి ఇది ఏముంటుందంటే మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా అక్కడ మ్యాటర్ ఫేస్ చేసేటప్పటికి అది కమాండ్లోకి వెళ్ళి అదే ఫార్మాట్ చేసుకుని మనకి అవుట్ ఇచ్చేస్తుంది. అది ఏంటంటే క్యాల్కులేటర్ పద్ధతి అనమాట. క్యాల్కులేటర్ ఎలా జనరేట్ అవుతుంది, అలాంటి క్యాల్కులేటర్ పద్ధతిలో కొన్ని టూల్స్కి మాత్రం చేస్తుంది. కానీ స్వయంగా ఆల్గారిథం రాయాలంటే మాత్రం పనికిరాదు. దానికి హ్యూమన్ బ్రెయిన్ ఉండాలి తప్ప అయితే మాత్రం రాయలేదు. బట్ రాసి ఏంటంటే అక్కడ పదాలు ఇక్కడ పదాలు ఇలా కదుపుతుంది. కానీ అది నిజంగా మనం ఒకసారి ప్రజెంట్ చేసుకుని చూస్తే మాత్రం అది పచ్చిపోతాయి. ఓకే, అలా ఉంటే ఇంకా సినిమా సంవత్సరాలు అవసరం లేదు రెగ్యులర్ సాంగ్స్లో, అలాగే సినిమా డైరెక్టర్లు అవసరం లేదు, అంతెందుకు మనకి గవర్నమెంట్లో రాజకీయ నాయకులు అవసరం లేదు. ఇదే పాలించేస్తుంది, ఇదే పరిపాలన చేస్తుంది. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ అండి. అయితే మాత్రం మీరు ముందుకు వెళ్ళకండి. ఇది చెప్పడానికి ఈ వీడియో.